పలక పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి నేను అమరావతి వెళ్ళానని చెప్పాను కదండి. అమరావతి నుంచి విజయవాడ వచ్చాను. విజయవాడ నుంచి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, మా ఇంటి వెలవేలుపు, నా కష్టాలన్నీ పోగొట్టిన తల్లి అమ్మకాడికైతే వచ్చేసాను. కృష్ణా జిల్లా పెనగంచిప్రోలు, ఎన్టీఆర్ జిల్లా అండి. ప్రతి సంవత్సరం ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇక్కడికైతే వస్తానండి. పెనగంచిప్రోలు అయితే వస్తాను అమ్మ దగ్గరికి. వచ్చి మా ఆయన అయితే ఎంటుకలు ఇచ్చేస్తాడు, నేనైతే కత్తెరలు ఇచ్చేస్తాను. ఇచ్చేసి పొంగలు పెట్టి అమ్మవారి దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకొని ఇంటికైతే వెళ్తాను. అమ్మ దగ్గరికి వచ్చి మొక్కుబడి చెల్లించుకొని ఇంటికి వస్తే మనసు చాలా తేలిక పడిద్దండి నాకు. అదే అమ్మ దగ్గరికి గనక ఈ సంవత్సరం వెళ్ళలేకపోతున్నానని నాకు మనసులో ఊహ వచ్చినా కానీ నేను తట్టుకోలేను. ఎందుకో తెలియదు. అమ్మ దగ్గరికి వెళ్ళాలి, అమ్మని చూడాలి, వెళ్ళి పొంగలు పెట్టి నైవేద్యం పెట్టి మేము ఎంటుకలు ఇచ్చి అమ్మ దర్శనం చేసుకొని ఇంటికి రావాలి. అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. నాకు అది అనిపించిద్దండి, అలానే అనిపించిద్ది. ఎందుకో తెలీదు. వచ్చిన మటుకు చాలా ప్రశాంతంగా ఉంటాను. ఏ కష్టం వచ్చినా నేను తట్టుకోగలను అనిపించిద్ది నాకు వచ్చినాక. ఎల్లక తల్లికి అమ్మాని దగ్గరికి రాలేకపోయానమ్మా అనిపించిద్ది. మా ఆయన ఎంటుకలు ఇచ్చేశాడు, నేనేమో కత్తెరలు ఇచ్చాను. కత్తెరలు చేసినాక నన్నైతే హుండీలు వేయమన్నారు. అమ్మవారికి ఎంటుకలు ఇచ్చినట్టుగా హుండీలు వేసి దండం పెట్టుకోమ్మా అన్నారు. అక్కడి నుంచి వచ్చామండి. వచ్చినాక మేము ఎక్కడైతే గుడి దగ్గర రూమ్ తీసుకున్నాము. రూమ్ దగ్గరికి వచ్చి స్నానాలు చేసి ఇక రెడీ అయ్యి అమ్మ దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళి నైవేద్యం చేసి అమ్మవారికి పెట్టి మళ్ళీ బయటకు వచ్చి కొబ్బరికాయలు కొట్టుకోవాలి. అయితే ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి లంగావణి వేసుకుని చూసారా. అయితే నా చీర మా అమ్మాయి లంగావణి రెండు మ్యాచ్ అయినాయి అనుకోకుండా. అయితే అమ్మాయి అయితే లంగావణి వేసుకుంటానందండి. నేనైతే ఆ బలంతం అస్సలు చేయలేదు. కట్టుకోమ్మా లంగావణి కట్టుకో, గుడికాడికి వెళ్తాను నేనైతే అనలేదు. మా అమ్మ నేను లంగావణి వేసుకుంటాను గుడి దగ్గర పొంగలు పెట్టినంతసేపు నేను లంగావణి వేసుకుంటానంది. సరేనమ్మా నీ ఇష్టం, వేసుకోవాలనిపిస్తే ఇంక అంతకన్నా సంతోషం ఏముంది నాకు. ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకొచ్చుకున్నాను. పసుపు, కుంకుమ, బెల్లం, యాలక్కాయలు, మళ్ళీ బియ్యం, కందిపప్పు అన్నీ మనకి పొంగలకు కావాల్సినవి అన్నీ తీసుకొచ్చుకున్నాను ఇంటి దగ్గర నుంచే. నేను ఇక్కడ తీసుకుందల్లా పాలను, కొబ్బరికాయ, అమ్మవారికి గాజులు, పువ్వులు ఇవి కొనుక్కొని అమ్మవారికి అయితే నైవేద్యం చేస్తున్నాను. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దగ్గర అయితే ఒక ప్రత్యేకత అయితే ఉందండి. ఏంటిదో కూడా చెప్తాను. అది అయితే ఇక్కడ వచ్చేసి మన దగ్గర ఏదన్నా పొరపాట్లు ఉండా మనం చేసే దాంట్లో ఏది తక్కువైనా కానీ ఇక్కడైతే మనకి పాలు అస్సలు పొంగవండి. అమ్మ మహత్యం అయితే అదేను. మనం తెలుసుకోవాల్సింది కూడా అది ఒక్కటే. ఇక్కడైతే పాలు పొంగవు. మనకి అన్నీ అనుకూలంగా ఉండి మనం అన్నీ సక్రంగా చేస్తున్నాం. అమ్మ కూడా అంగీకరించిందంటేనే ఇక్కడ చక్కగా పాలు పొంగుతాయి, నైవేద్యం కూడా చక్కగా కుదిరిద్ది. నాకు తెలిసిన దాంట్లో నా చిన్న అనుభవంతో నేను ఇది చెప్తున్నాను.
ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే, మనం చేసే దాంట్లో ఏమన్నా పొరపాటు ఉంటే ఖచ్చితంగా పాలైతే పొంగవండి. నువ్వు ఎంతసేపు పొయ్యి మీద పెట్టుకున్నా లోపలే మరిగిపోతాయి కానీ, లోపల మరుక్కుంటా ఉంటాయి కానీ పైకి మటికి అస్సలు రావు. అలాంటప్పుడు మనం చేసే దాంట్లో ఏదో పొరపాటు ఉంది, లేకుంటే అమ్మకి ఏదో తక్కువైందనే తెలుసుకొని అప్పుడు ఆ పొరపాటును మనం సరిదిద్దుకోవాలండి. సరిదిద్దుకొని అమ్మకు దండం పెట్టుకొని, మా తప్పైందని దండం పెట్టుకొని మళ్ళీ పాలు పొంగిచ్చామంటే చక్కగా పాలు పొంగుతాయి. అమ్మవారికి నైవేద్యం చేయటం అయితే అయిపోయినాక ఇక పక్కన పెట్టేసి ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయ, జాకెట్ ముక్క, గాజులు, పసుపు, కుంకుమ మనకు అన్నీ కొబ్బరికాయ కొనుక్కునే దగ్గర ఇస్తారు. ఇక అవి తీసుకొని పొంగలపై చేసాం కదా, పొంగల్ తెప్పల మీద మనం పైన పెట్టుకొని అమ్మవారి దగ్గరికి అయితే తీసుకెళ్తాము. తీసుకెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాక మనం పక్కకు వచ్చినాక అక్కడ ఉన్న పూజారులు అయితే మనం వండిన నైవేద్యం తీసుకొని అందరికి పంచి పెడతారు. ఇంకా అదండి, ఇక్కడ నైవేద్యం చేయటం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం తీసుకొని ఇప్పుడు అమ్మవారి కాడికైతే వెళ్ళాలి. ఇంకొక విషయం అండి ఏంటిదంటే, ఇక్కడ ప్రతి సంవత్సరం ఎప్పుడు మా అబ్బాయి అయితే పంగలకుండ అనేది ఇలా నెత్తిన పెట్టుకొని గుడి చుట్టూ తిరగలేదు. ఈ సంవత్సరం పంగలకుండ నెత్తిన పెట్టుకొని అమ్మవారి చుట్టూరు ఒక్క చుట్టూరైనా తిరుగురా అంటే సరేనన్నాడు. ఎప్పుడు అడిగినా కానీ ఊహు అనేవాడు. ఈసారి నేను ఒక్కసారి అడగగానే మా అబ్బాయి అయితే పంగలకుండ నెత్తిన పెట్టుకొని చుట్టూరు తిరిగాడండి. నేను ఒక చుట్టూరు, మా అమ్మాయి ఒకసారి, మా అబ్బాయి ఒకసారి 3 చుట్టూలు తిరిగి లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళేటప్పుడు అమ్మవారి కాడికి నైవేద్యం మా ఆయన అయితే తీసుకొని అమ్మవారి కాడికి నైవేద్యం మా ఆయన తీసుకెళ్ళాడు. అమ్మవారి ఆశీస్సులతో ఈ సంవత్సరానికి అయితే మొక్కుబడి అయితే చెల్లించేసి అమ్మవారికి నైవేద్యం అయితే అమ్మవారికి పెట్టేసి వచ్చేసేసాను కదండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి.